హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ లైఫ్ అండ్ మోర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఆఫ్టర్ మెనీ డేస్ ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. అడ్మిషన్స్ గురించి నేను ఇంతకు ముందు అంటే ఎలాంటి స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఎలాంటి ఫ్యాక్టర్స్ చూడాలి అన్నది నేను ఇంతకు ముందు చెప్పాను. బట్ ఈ రోజు ఒక ఉన్న స్కూల్ నుంచి చేంజ్ చేసేటప్పుడు ఎలాంటి ఫ్యాక్టర్స్ పరిగణలోకి తీసుకోవాలి అన్నది ఈ రోజు మాట్లాడబోతున్నాను. సో లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతాం. సో అడ్మిషన్ చేసేటప్పుడు అంటే కొత్త స్కూల్ కి మార్చేద్దాము అని డిసైడ్ చేసుకునే ముందు మీరు వెతుకునే రీజన్స్ అంటే ఉన్న స్కూల్ నుంచి ఎందుకు తీసేయాలనుకుంటున్నారు అనే విషయంలో చాలా స్ట్రాంగ్ రీజన్స్ ఉంటే తప్ప తీయొద్దు. ఎందుకు అన్నది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆ స్ట్రాంగ్ రీజన్స్ 5 ప్రధాన కారణాలు నేను మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్, చదువు. స్టడీస్ పరంగా వాళ్ళకి సబ్జెక్ట్ కరెక్ట్ గా డెలివర్ అవ్వకపోతే, అంటే వాళ్ళకి సబ్జెక్ట్ కరెక్ట్ గా అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు లేక అండ్ వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి అని మీరు చెప్పినా కూడా ఎటువంటి యాక్షన్ స్కూల్ వైపు నుంచి తీసుకోకపోతే డెఫినెట్ గా స్కూల్ మార్చొచ్చు. ఎందుకంటే అంటే అది కూడా 1-2 సబ్జెక్ట్ గురించి అయితే యూ జస్ట్ థింక్ ఆ టీచర్ చేంజ్ అయితే మీ పిల్లలకి బాగా సబ్జెక్ట్ అర్థమవుతుందేమో ఆలోచించండి. బట్ అంటే మరి అసలు ఆ స్కూల్లోనే అసలు చదివే సరిగ్గా చెప్పట్లేదు అంటే డెఫినెట్ గా మీరు మార్చొచ్చు. ఎందుకంటే అల్టిమేట్ గా మనం పంపించేది చదువు కోసమే కాబట్టి దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ రీజన్. ఒకవేళ అక్కడ సరిగ్గా చదువు చెప్పట్లేదు అనుకుంటే మాత్రం డెఫినెట్ గా అది కూడా మీరు చెక్ చేసుకోవాలి. సబ్జెక్ట్ ఎంతవరకు వాళ్ళకి వస్తుంది, వాళ్ళు సరిగ్గా చెప్పట్లేదా, పిల్లలు ఎంతవరకు గ్రాస్ప్ చేస్తున్నారా లేదా, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ గా మీరు అంటే మన దృష్టిలో వాళ్ళు చెప్పట్లేదు అని మనకు అనుకుంటున్నామా లేదా నిజంగానే అక్కడ చెప్పడం లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ రీజన్, చదువు సరిగ్గా లేకపోతే. సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఈస్ హైజీన్. స్కూల్లో కనుక క్లీన్లీనెస్ మెయింటైన్ చేయకపోతే, హైజీన్ మెయింటైన్ చేయకపోతే, మీరు రిపోర్ట్ చేసినా కూడా యాక్షన్ తీసుకోకపోతే, మేము రిపోర్ట్ చేయాలా ప్రతిదీ, వాళ్ళు చూసుకోవాలి కదా అని మీరు అనుకోవచ్చు. అఫ్ కోర్స్ వాళ్ళు చూసుకోవాలి, బట్ ప్రతిదీ కూడా మేనేజ్మెంట్ కి తెలియకపోవచ్చు. గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి వర్క్ జరుగుతుంది అన్నది కొన్నిసార్లు వాళ్ళకి తెలియకపోవచ్చు. సో మీరు రిపోర్ట్ చేయడంలో తప్పు లేదు, చెప్పినా కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే పిల్లల హెల్త్ కన్నా మనకి ఇంపార్టెంట్ విషయం ఇంకోటి ఏం లేదు కాబట్టి హైజీనిక్ గా కండిషన్స్ లేకపోతే డెఫినెట్ గా మార్చొచ్చు. థర్డ్ వన్, డిసిప్లిన్ ఇంక్లూడ్స్ లైక్ నాట్ ఓన్లీ పంక్చువాలిటీ, యూనిఫామ్, ఇవే కాకుండా లైక్ అదేదో మూవీలో చెప్పినట్టు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ అన్పార్లమెంటరీ బిహేవియర్ కానీ ఇలాంటివి ఏమైనా కనిపిస్తాయి. అలాంటివి ఏమైనా కనిపించినప్పుడు అంటే బ్యాడ్ లాంగ్వేజ్ పిల్లలు మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్. మన ఇంట్లో కానీ మన ఇంటి చుట్టుపక్కల కానీ వాళ్ళు పిల్లలు వెళ్ళే ట్యూషన్స్ లో కానీ పిల్లలు వెళ్ళి ఆడుకునే ప్రదేశాల్లో కానీ అలాంటి లాంగ్వేజ్ ఎవ్వరూ వాడట్లేదు. ఓన్లీ స్కూల్ నుంచే వాళ్ళకి అలాంటి లాంగ్వేజ్ వస్తుందంటే మాత్రం డెఫినెట్ గా మీరు యాక్షన్ తీసుకోవాలి, అది రిపోర్ట్ చేయాలి. ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే స్కూల్ మార్చొచ్చు. అంటే స్కూల్ వల్ల మాత్రమే ఆ బిహేవియర్ వాళ్ళది మారుతుంది అంటే మాత్రం డెఫినెట్ గా మీరు మార్చొచ్చు. ఎందుకంటే పిల్లల్ని చెడు స్నేహాలకి దూరంగా ఉంచాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫైనాన్షియల్లీ ఎఫోర్డ్ చేయలేకపోతే, ఆ స్కూల్ని మేము ఎఫోర్డ్ చేయలేకపోతున్నాము సో మేము చేంజ్ చేయాలనుకుంటున్నాము అంటే అఫ్ కోర్స్ ఇట్స్ డెఫినెట్లీ అ స్ట్రాంగ్ రీజన్. అండ్ వన్ మోర్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్. ఆ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది, దూరంగా వెళ్లాల్సి వస్తుంది అంటే మరి తప్పదు. బట్ ఇలాంటి ప్రధాన కారణాలు స్ట్రాంగ్ రీజన్స్ ఏవీ లేకుండా సింపుల్ గా పక్కింటి వాళ్ళు చేర్పించారనో, మా కాలనీలో పిల్లలందరూ అదే స్కూల్కి వెళ్తున్నారు, మా వాడు మాత్రం ఇక్కడే ఉన్నాడు సో నేను కూడా అక్కడికి చేర్పిస్తాను, లేకపోతే ఊర్లో కొత్తగా వచ్చింది పెద్ద స్కూల్ అనో, లేకపోతే మా ఇంటి పక్కనే కొత్త స్కూల్ వచ్చింది చిన్నదనో, లేకపోతే మా ఇంటి పక్కనే ఉందనో, ఇలా సిల్లీ రీజన్స్ తో దయచేసి మార్చేయకండి స్కూల్ని. ఓకే. అండ్ ఇంకా కొన్ని రీజన్స్ ఉంటాయి, నేను వింటూ ఉంటాను, చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటాయి. మా వాడు ఇక్కడ చాలా బాగా చదువుతున్నాడు అందుకని ఆ స్కూల్లో చేర్పిస్తే ఇంకా బాగా చదువుతాడు. ఇది కూడా ఒక రీజన్. నేను ఇది బాగా విన్నాను పేరెంట్స్ దగ్గర నుంచి, అందుకే చెప్తున్నాను. సో ఇలాంటివన్నీ నేను వింటూ ఉంటాను. యాజ్ అ టీచర్, యాజ్ అ మదర్ అండ్ యాజ్ అ ట్యూటర్ నేను ఈ 3 రోల్స్ ప్లే చేస్తున్నాను కాబట్టి ఈ విషయంలో నాకు ఇంత అంటే నేను ఈ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఐ టేక్ దిస్ యాజ్ మై రెస్పాన్సిబిలిటీ. సో దయచేసి కన్ఫ్యూజన్కి వెళ్ళొద్దు. అందరూ ఒక దగ్గర చదివిస్తున్నారు, నేను ఇక్కడే ఉంచేసానేమో, సో స్టేటస్ కోసమో మార్కుల కోసమో లేకపోతే ఇంకా దేనికోసం సిల్లీ రీజన్స్ తో మార్చొద్దు. నేను చెప్పిన 5 ప్రధాన కారణాలు ఇంకా స్ట్రాంగ్ రీజన్ ఇంకేదైనా ఉన్నా కూడా డెఫినెట్ గా మార్చొచ్చు. బట్ అన్లెస్ అండ్ అంటిల్ స్ట్రాంగ్ రీజన్ లేకుండా మాత్రం దయచేసి మార్చకండి. ఏమవుతుంది అన్నది నేను తర్వాత చెప్తాను అన్నాను కదా, జాగ్రత్తగా వినండి. ఏంటి అంటే పిల్లల్ని మనం ఎప్పుడైతే స్కూల్ మారుస్తూ పోయామో వాళ్ళకి ఒక స్టెబిలిటీ ఉండదు. మనకి ఒక ప్రోవర్బ్ ఉంది, రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అని.
సో ఈ సిలబస్ నుంచి ఆ సిలబస్, ఇక్కడ ఒక టెక్స్ట్ బుక్ ఫాలో అవుతారు, అక్కడ ఒక టెక్స్ట్ బుక్ ఫాలో అవుతారు. వీటన్నిటి మధ్య వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు. ఫస్ట్ థింగ్, ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి మార్చినప్పుడు వీళ్ళు ఇక్కడ ఒక స్కూల్లో వాళ్ళ ఒక రూల్స్కి, రెగ్యులేషన్స్కి, ఒక డిసిప్లిన్కి అలవాటు పడిపోయి ఉంటారు. కొత్త స్కూల్కి వెళ్ళగానే కొత్త రూల్స్ ఉంటాయి. డెఫినెట్గా ఈ రోజుల్లో ప్రతి స్కూల్కి వాళ్ళకంటూ ఒక సెట్ ఆఫ్ రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళకి అలా మార్చిన వెంటనే ఆ కొత్త స్కూల్లో కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల వాళ్ళకి అడ్జస్ట్ అవడానికి 1 year 1.5 year పడుతుంది. మీరు చాలా లక్కీ అయితే మీ పిల్లలు చాలా తొందరగా అడ్జస్ట్ అయిపోతారు. లేదు అనుకోండి, చాలా టైం పడుతుంది. ఆ అడ్జస్ట్ అయ్యే క్రమంలో ఏంటి, కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ కదా అని మీరు అనుకోవచ్చు. మీకేం లేదు, ఈ స్కూల్ నుంచి తీసి ఆ స్కూల్లో అడ్మిషన్ ఇప్పించడమే. కానీ పిల్లలకు అంత చిన్న టాస్క్ కాదు. కొత్త ఫ్రెండ్స్, కొత్త టీచర్స్, కొత్త ఎన్వైరన్మెంట్, కొత్త క్యాంపస్ అండ్ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి పిల్లలకి అడ్జస్ట్ అవ్వడానికి. సో ఇవన్నీ కొత్త సిలబస్ అండ్ వాళ్ళు అక్కడ మార్క్స్, ఎలాంటి మార్క్స్ వస్తే వాళ్ళు అప్రిషియేట్ చేస్తారో, ఎలాంటి గ్రేడ్స్ తెచ్చుకుంటే వాళ్ళు అప్రిషియేట్ చేస్తారో, ఎలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయొచ్చు, పార్టిసిపేట్ చేయకపోవచ్చు, ఇలాంటివి చాలా రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. వీటన్నిటిగా వాళ్ళు అడ్జస్ట్ అయ్యే క్రమంలో వాళ్ళు చదువు వెనకబడిపోతుంది. సో ఇదొకటి చాలా ఇంపార్టెంట్ థింగ్. సో దయచేసి చేంజ్ చేసే ముందు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఆలోచించడానికి. ఎందుకంటే వాళ్ళు కొత్త ప్రదేశంలో అడ్జస్ట్ అవడానికి ఏం లేదు. మనమే మన చుట్టాల ఇంటికి ఎక్కడికైనా వెళ్ళి 2 రోజులు ఉండాలి అంటే రాత్రి నిద్ర పట్టలేదు, నాకు కొత్త ప్లేస్ కదా అంటాం మనం, రైట్? అలాంటిది చిన్న పిల్లలు వాళ్ళు కొత్త ఫ్రెండ్స్తోని, కొత్త ఫ్యాకల్టీతోని అడ్జస్ట్ అవ్వాలంటే ఎంత కష్టం ఆలోచించండి. మరి ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ అయితేనో అని మీరు అనొచ్చు. ట్రాన్స్ఫరబుల్ జాబ్స్లో అడ్జస్ట్ అయిన పిల్లల్ని, బాగా సక్సెస్ఫుల్ అయిన పిల్లల్ని చూశాను. అలాగే ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ వల్ల చాలా మంది పిల్లలు చదువుల్లో వెనకబడిపోవడం కూడా నేను చూశాను. సో వాళ్ళకంటే తప్పదు, ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ అంటే తప్పదు. బట్ ఒక దగ్గర ఉన్నప్పుడు ఊరికే స్కూల్స్ అయితే మార్చకండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అన్నట్టు ఇంకోటి విషయం మర్చిపోయాను. సో స్కూల్ చేంజ్ చేయడానికి 1 more ఇంపార్టెంట్ రీజన్ ఒకటి అయ్యి ఉండొచ్చు. ఏంటి అంటే స్పోర్ట్స్ లేవని. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకోవడమే కాకుండా సమ్టైమ్స్ ఏంటంటే స్పోర్ట్స్ లాంటివి లేవు అని కూడాను ఒకసారి మనం పిల్లల్ని మారుస్తూ ఉంటాము. సో ఇన్స్టెడ్ ఆఫ్, అంటే ఒక కోకరిక్యులర్ యాక్టివిటీ లేకపోతే ఏమైంది అని కొంతమంది అనుకోవచ్చు. బట్ ఉంటే చాలా ఇంపార్టెంట్ మా పిల్లలకి స్పోర్ట్స్ అని అనుకుంటే మాత్రం దయచేసి బయట ఎక్కడైనా మనం కోచింగ్ ఇప్పించగలమా అన్నది మీరు ఆలోచించుకోండి. ఒకవేళ అలా చేయగలుగుతున్నారు అంటే వితౌట్ చేంజింగ్ ద స్కూల్ బయట ఎక్కడైనా నేర్పించడానికి ట్రై చేయండి. లేదు వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువైపోతుంది, వాళ్ళ టైం ఎక్కువగా అందులోనే గడిచిపోతుంది అన్నప్పుడు అఫ్ కోర్స్ దెన్ ఇట్ ఈస్ యువర్ విష్. సో మేము స్కూల్ మార్చాలా లేదా అని ఈవిడెందుకు చెప్తుంది అని అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే పిల్లలు చాలా సఫర్ అవుతారు. ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి మారేటప్పుడు పిల్లలకి కూడా చాలా కష్టమైపోతుంది అనమాట. కొత్త ప్రాంతంలో అడ్జస్ట్ అవ్వడానికి, కొత్త స్పేస్లోని మింగిల్ అవ్వడానికి అంతా కూడా. అది దృష్టిలో పెట్టుకొని దయచేసి స్కూల్ మార్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇవే కాకుండా ఇంకా ఏమైనా స్ట్రాంగ్ రీజన్స్ ఉంటే డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు అవగాహన ఉంటే డెఫినెట్గా దాని గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ.